శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. భగవంతుణ్ణి పూజించేటువంటి విధానం లోపల 3 విధాలు ఉంటాయి అని చెప్పి ఇక్కడ మనకి ఒక శ్లోకం తెలియజేస్తుంది. పూజనం త్రివిధం ప్రోక్తం మనస్సాక్షాత్ వచోమయం మానసం యోగినాం ప్రోక్తం సాక్షాత్ పూజ గృహం ప్రభో వాచామయం తామసానాం నృపాణాం కామినాం తథా. పూజనం త్రివిధం అంటే పూజించే విధానం 3 విధాలుగా ఉంటుంది. ప్రోక్తం చెప్పారు. మనః సాక్షాత్ వచోమయం 3 రకాలుగా ఉంటుంది. ఒకటేమో మనస్సుతో, రెండవది ఏంటి సాక్షాత్తు, మూడవది ఏంటి మాటలతో అంటే స్తోత్రములతోటి. మానసం యోగినాం ప్రోక్తం అంటే నేను రుద్రయామల పంచమకారాల గురించి రుద్రయామం లోపల ఒక విషయాన్ని తెలియజేశాను. అది కనుక మనం చూస్తే మానసం యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనస్సుతో ఎప్పుడు కూడా శివుణ్ణి పూజ చేస్తూనే ఉంటారు. అంటే అనునిత్యము వాళ్ళు మనస్సుతో శివుణ్ణి పూజ చేస్తూ ఉంటారు. అది మీకు పంచమకార స్తోత్రంలో వివరించాను. ఒకసారి మీరు వెళ్ళి ఆ వీడియోలు కూడా చూడండి. ఎలాగంటే మనస్సుతో అంటే వాళ్ళు కేచరి కొన్ని ముద్రాధారణలు చేసుకొని వాళ్ళకి సూర్యోదయము, సూర్యాస్తమము, సంధ్యా సమయము ఇవేవి ఉండదు. స్నానం చేయాలి, స్నానం వదిలేయాలి, ఇవేమి ఉండదు. వాళ్ళు పంచమకారముతో, అందుకోసమే మానసం అంటే పంచమకారముతో కూడుకున్నటువంటి యొక్క పూజను యోగినాం ప్రోక్తం యోగులు మాత్రమే చేస్తారు. సాక్షాత్ పూజ గృహం ప్రభో, సాక్షాత్ పూజ అంటే శివుణ్ణి విగ్రహం పెట్టుకొని ఇంట్లో పూజ చేసుకుంటారు. వాళ్ళు ఎవరు అంటే గృహస్థులు. తర్వాత వాచామయం తామసానాం అంటే అంటే మధ్యలో ఉండే ఉత్తములేమో యోగులు, ఇంట్లో శివుణ్ణి పెట్టుకొని పూజించే వాళ్ళు మధ్యస్థులు. ఇక తామసులు ఎవరు అంటే వాచామయం తామసానాం. సో అంటే కామినాం అండ్ తామసానాం ఇదేమంటారు? సాక్షాత్ పూజ గృహం ప్రభో వాచామయం తామసానాం నృపాణాం కామినాం తథ అంటే ఎవరికైనా కోరికలు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా, తమస్సుతో కూడుకున్నటువంటి వాళ్ళు, రాజులు, వీళ్ళందరూ కూడా వాచామయం అంటే మాటలతో మాత్రమే శివుణ్ణి పూజిస్తారు. ఈ విధంగా 3 రకాల పూజలు ఉంటాయి. సో ఆ మానస పూజ అంటే ఏమిటంటే ఇక్కడ మనకి రుద్రయామల తంత్రంలో చెప్తారు. ఇక్కడ పంచమకారం ద్వారా మనకి ఈ రుద్రయామల తంత్రంలో చెప్తారు పంచమకారం ద్వారా. ఇక్కడ పంచమకారంలో చెప్తారు, అది ఒకటి మిస్ అయినట్టుంది. సరే.